ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు. దేవునికి స్తోత్ర. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రం. ఈ రోజు వాక్యాంశంలోకి మేము వెళ్తుండగా ఇక్కడ వివరణించినయన్న మీ దాసుడినైనా నేను వట్టివాణ్ణి మట్టివాణ్ణి నీ పాదముల కంటూ ధూళి వంటి వాణ్ణి నోటి మాన్యము గల వాణ్ణి నెత్తివాణ్ణి తండ్రి మీ విశేషమైన కనికరము మాపై పొమ్మరించి సత్యము నుండి సర్వసత్యములకు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు. ఎవరిని గురించి ఇది మనకు అందరికీ తెలిసినదే. ఎవరిని గురించి? అబ్రహామును గురించి. అయితే ఆ కింద 3వ వచనం కూడా చదవండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, దేవుడు అబ్రహామును ఆశీర్వదించేటప్పుడు నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని ఆశీర్వదిస్తా, నిన్ను ఎవరైతే శపించి దూషిస్తాడో వాడిని నేను శపిస్తా. అయితే నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదిస్తా, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. ఇప్పుడు దేవుడు ఏమని వాగ్దానం చేశాడండి? భూమి యొక్క వంశములన్నీ ఎవరి ద్వారా ఆశీర్వదింపబడాలంట? అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడాలని దేవుడు ఏం చేశారు? ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. భూమి యొక్క సమస్త వంశములు అన్ని అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడాలి అంటే మరి ఇప్పుడు అబ్రహాముకి ఎవరైతే సంతానం ఎవరైతే పుట్టబోతారో వారి వంశములు వారి వంశవలే కదా దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ఇప్పుడు ఈ 12వ అధ్యాయంలో అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు అబ్రహాముకి వాగ్దానం చేసి భూమి యొక్క వంశములు అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడాలి అని అంటే ముందు అబ్రహాంకి ఎవరు ఉండాలి? ఒక కొడుకు అనేవాడు సంతానం ఉండాలి. ఓకేనండి. ఎవరైతే అబ్రహాముకి సంతానం ఉంటే ఇప్పుడు ఆయన ద్వారా భూమి యొక్క సమస్త వంశములన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి. అయితే మరి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆయన వయసు ఎంత? చూడండి ఒకసారి ఆ 4వ వచనం చదవండి కింద. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసేసరికి అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలండి? 75 సంవత్సరాలు. ఈ హారాను నుండి ఈయన బయలుదేరినప్పుడు ఈయనకి వయసు 75 సంవత్సరాలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ భూమి యొక్క వంశములన్నీ కూడా అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడును అంటే అబ్రహామునికి ఇప్పుడు ఏం కావాలా? సంతానం రావాలా. మరి ఇసాకు పుట్టేసరికి అబ్రహాము వయసు అంత. మరి ఒకసారి చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనం చదవండి. అబ్రహాము కుమారుడైన ఇసాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల గలవాడు. ఇప్పుడు అబ్రహాముకి 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 100 సంవత్సరాలు. అయితే వాగ్దానం చేసేసరికి అబ్రహాముకి ఎంత వయసు? మనం చూసిన లేఖనం ప్రకారం 75. ఇప్పుడు ఇసాకు పుట్టేసరికి ఎంత వయసు? 100. ఈ 100లోంచి 75 తీయండి, ఎంత? 25 సంవత్సరాలు మిగులుతుంది. ఇప్పుడు దగ్గర 25 సంవత్సరాలు దేవుడు చెప్పిన వాగ్దానం అబ్రహాము నమ్మడా లేదండి? నమ్మడు కదా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నమ్మాడు? 25 సంవత్సరాల దాకా దేవుడు చెప్పిన వాగ్దానం పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు. ఈ నమ్మకంలో ఈ 25 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు డౌట్లు వచ్చాయి. ఈ 15 అధ్యాయులు అంటారైనా మీరు చదవాల్సిన అవసరంలా, నేను చెప్తారు వివరణ. నేను సంతానం లేనివాడిని కదయ్యా, నాకు ఎక్కడున్న సంతానం? నువ్వేమో నన్ను ఆశీర్వదిస్తానంటున్నావు, నువ్వు కేయడమంటున్నావు, నువ్వు భయపడకంటున్నావు, అంతా బాగానే ఉంటుంది. నేనేం చేసినా నా చుట్టూ తిరిగితే ఎవరో దమస్కు ఎలియాజరే నా సంపదకి ఆస్తికర్త అవుతున్నాడు తప్ప
నాకు సంతానం ఎక్కడుందయ్యా అంటే ఆ 15వ అధ్యాయంలోనే కూడా దేవుడు మాట్లాడుతూ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసేదను. దేవుని ప్రియ సంఘం, అబ్రహాము గొప్ప జనముగా ఆశీర్వదింపబడాలి అని అంటే ఇసాకు ద్వారానే, కానీ ఇసాకు రావడానికి 25 సంవత్సరాల సమయం పట్టింది. ఇప్పుడు నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తా అని దేవుడు చెప్పాడండి. ఇప్పుడు ఇసాకు రావాలి. ఈ ఇసాకు రావడానికి ఎంత టైం పట్టింది మనకి? ఇప్పుడు అబ్రహాంకి 25 సంవత్సరాలు పట్టింది. అయితే ఈ 25 సంవత్సరాలు కూడా అబ్రహాము ఆ వాగ్దానం మీద ఏం చేయడండి? విశ్వాసం ఉంచాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంచాడు. ఈ విశ్వాసం ద్వారానే ఏమయ్యారు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? ఆయన ఎవరనంటే విశ్వాసులకు తండ్రి అని ఎందుకు చెప్పుకుంటున్నాం? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన చెప్పిన ఆ వాగ్దానం పట్ల నమ్మకం ఉంచాడు. అయితే దేవుని ప్రియ సంగమా, 75 సంవత్సరాలకే దేవుడు వాగ్దానం చేస్తే 100 సంవత్సరాలకే ఆ వాగ్దానం నెరవేరింది. ఈ 25 ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైంది? ఇప్పుడు ఆ 25 సంవత్సరాలు ఆలస్యమైంది వాగ్దానం. కానీ దేవుడు ఆ వాగ్దానాన్ని ఎలా మార్చాడండి? అద్భుతముగా మార్చాడు. దేవునికి స్తోత్రం. మరి అదే విధంగా ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. కొందరు ఆలస్యమును ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవడానికి ఏం పడుతుంది? సమయం పడుతుంది. దేవుడిచ్చే వాగ్దానం, దేవుడు చేసే ప్రమాణం ఒక ప్రణాళికాబద్ధమైనవి. దేవుడి ప్రియ సంగమా, ఆలోచన చేయండి. దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినా సరే, దేవుడు ఏ ప్రమాణం చేసినా ఆ ప్రమాణానికి, ఆ వాగ్దానానికి అవి నెరవేరడానికి కొంత సమయం పడుతుంది. వాగ్దానం ఇచ్చిన దగ్గర నుంచి నెరవేర్పు వరకు ఇది ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతుంది. దేవుని వాగ్దానం ఒక ప్రణాళికాబద్ధమైనది. ఆయన ప్రమాణం ఒక ప్రణాళికాబద్ధమైనది. ఆ ప్రణాళికాబద్ధమైనది దాంట్లో మనుషులకు మాత్రం ఆలస్యం కాకూడదు, ఆలస్యం అవ్వకూడదు. ఏమైపోవాలా? వెంటనే జరిగిపోవాలా. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేసి అడుగు బయటకెట్టులోపు నెరవేరిపోవాలి మనకి. లేకపోతే అయ్యా ఇక్కడ స్టార్ట్ అవుతున్నాను, నా ఇంటికి వెళ్ళేలోపు ఇది తీరిపోవాలా. మనకి ఏముంటది? ఆతృత ఎక్కువ ఈ మనుషులకి. ఎన్నెన్నే జరిగిపోవాలి, ఎన్నెన్నే అయిపోవాలా. ఆలస్యమని ఎంచుతాం మనుషులు, ఆలస్యమని అనుకుంటాం. కానీ దేవునికి అది ఆలస్యం కాదు. ఎందుకు ఆలస్యం కాదంటే ఒక ప్రణాళిక ఉంది. అంటే ఈ టైంలో నెరవేరాలా. ఈ 2025 మార్చి 30న వాగ్దానం చేస్తే అది వచ్చే 26 ఫిబ్రవరి 28కో 27కో నెరవేరాల. అటువంటి ఒక ప్రణాళిక, ఒక సమయం ఉంటుంది నెరవేరడానికి. మనం అది ఆలోచించాం, దాని మీద లక్ష్య పెట్టాం. మనం దేవుడు వాగ్దానం ఇచ్చాడు అన్నాడు, ఎక్కడ నెరవేరింది? ఇది సంవత్సరానికి ఒక వాగ్దానం తీసి వాగ్దానం అంతా ఏం చేస్తాం? ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఏది ఎక్కడ నెరవేరింది? ఇది వాగ్దానం. ఇది అంతా ప్రతి సంవత్సరం చేస్తానే ఉంటాను కదా. ఏ సంవత్సరం ఏ వాగ్దానం తీసినా, ఏ సంవత్సరం ఏ వాగ్దానంతో దేవుడు నీతో మాట్లాడినా ఆ వాగ్దానం నెరవేరడానికి ఒక సమయం ఉన్నది. ఎందుకంటే ఆ సమయంలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, మనల్ని పరిశీలిస్తాడు. దేవుడు మన గత వారంలో మాట్లాడుకున్నాం, ప్రతి విశ్వాసి కూడా దేవుని చేత పరిశోధింపబడాలి అని. అట్టి విధంగా దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. మనకు ఆలస్యమైంది అనిపిస్తుంది, అయితే ఆ ఆలస్యాన్ని దేవుడు ఒక అద్భుతంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. మనకి కన్నులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి దేవుడి కార్యాలు. మన ఆతృత ఎలా ఉంటదంటే, ఇప్పుడు గర్భంలోంచి శిశువు రావాలంటే ఎన్ని నెలలు నిండాలా? 9 నెలలు ఖచ్చితంగా నిండాలా. లేదు నాకు 3 నెలలు 5 నెలలు కావాలంటే ఏమవుతుంది? మీరు ఆలోచన చేసి చెప్పండి. ఇప్పుడు 9 నెలల గర్భం నిండిన తర్వాత కానీ ఆ శిశువు ఒక రూపంతో మనకి ఏర్పరిచి రావడం కదా. లేదు నాకు 3 నెలల్లోనే కావాలా, 5 నెలల్లోనే కావాలా, నేను లాగి తీసేస్తా, లేదంటే నా కోసెస్ తీసేయండి అని అంటే ఏమైందండి? అక్కడికి ఏమైందండి?
విఫలం అవుతుంది. అది విజయవంతం కాదు, ఏమవుతుంది? విఫలం అవుతుంది. కార్యాన్ని మనం అద్భుతం చూడలేం. కానీ 9 నెలలు నిండిన తర్వాత వేచి 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 ఈ 9 నెలలు వేచి ఎలా పుడతాడో తెల్లగా పుడతాడా, నల్లగా పుడతాడా, పొట్టుగా పుడతాడా, పొడుగా పుడతాడా, ఏంటి ఎలా పుడతాడో అన్ని ఆలోచనతో 9 నెలలు ఒకేసారి చూస్తే అది దేవుడు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేస్తాడు. అట్టి విధంగా మనం వేచి ఉండాల. దేవుని కార్యాలు మనం వెతికి చూడాలి అని అంటే వేచి ఉండాల. ఒక సమయం పడుతుంది. ఆ సమయం వరకు కూడా మనం కనిపెట్టుకుని ఉండాల. ఆ సమయం వరకు కూడా ప్రార్థనలో ప్రతిరోజు కూడా దేవుని బ్రతిమాలుతూ ఉండాల. ఆ సమయం మనకు ఆలస్యం కావచ్చు, కానీ దేవునికి అది ఆలస్యం కాదు. ఎందుకంటే ఆయన ఏం చేశాడు? ఆల్రెడీ ఇంక పలానా రోజు నెరవేరాలని ఏం చేశాడు? ఒక ప్రణాళిక ఏర్పరిచాడు. ఇప్పుడు ఆ ప్రణాళిక వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలా? కనిపెడుతూ ఉండాలా, ప్రార్థన చేస్తూ ఉండాలా. అది ఉండదు. ఈ రోజు ప్రార్థన చేస్తాం, రేపు ప్రార్థన చేస్తాం, 3వ రోజు ప్రార్థన చేస్తాం, 4వ రోజు ఎక్కడ నెరవేర్చాడు? ఏది ఎక్కడ నెరవేరింది? నా కొడుకు జాబ్ ఎక్కడ వచ్చింది? నా పంట ఎక్కడ పండింది? లేకపోతే ఇంత సమయం ఎందుకు పట్టింది? ఎన్ని ఆలోచనలు ఉంటాయి? మనిషి ఒకడే 1000 ఆలోచనలు ఉంటాయి మనకి. కానీ దేవుని ప్రియ సంగమా, దేవుని మీద ఆనుకుని దేవుడు తన వాగ్దానం ఆలస్యం చేయబడి కాదు. మనుషులు అనుకుంటాం ఆలస్యం అని. దేవుడు తన వాగ్దానం పట్ల ఒక సమయం నుంచి ఆ సమయంలో ఇది నెరవేర్చాలి అని దేవుడు ప్రణాళిక కలిగి మన ఎడల ఒక ప్రణాళిక దృష్టితో ఉంటాడు. ఆ ప్రణాళిక దృష్టిని మనం ఏం చేయాలా? కనిపెట్టాలా. ఆ కనిపెట్టకుండా నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేయలేదు, అది చేయలేదని దేవుడు నిందిస్తే ఏమవుతుంది? ఆ సమయం ఉండదు, విఫలం అయిపోద్ది. కాబట్టి అటు రీతిగా కాకుండా దేవుని ప్రియ సంగమం, అబ్రహాము జీవితంలో 75 సంవత్సరాలకు వాగ్దానం చేస్తే 100వ సంవత్సరానికి వాగ్దానం నెరవేరింది. కానీ 25 సంవత్సరంలో కూడా 25 సంవత్సరంలో కూడా దేవుని యందు విశ్వాసం ఇచ్చాడు వాగ్దానం అందు. అబ్రహాముకున్న విశ్వాసం ఈ రోజు మనలో కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి అటువంటి విశ్వాసం కలిగి దేవుడు దైవ జీవుని మీరు పొందాలని ఆశిస్తూ, దేవుడు చేసే అద్భుత కార్యములను ఆలస్యంగానే ఉంటాయి, ఆలస్యం అద్భుతంగా మారుస్తాడు దేవుడు. కార్యం జరగాలంటే ఏం చేయాలండి? విశ్వాసం నుంచి వేచి చూడాల. కానీ ఆలస్యాన్ని దేవుడు ఎలా మారుస్తాడు? ఆశీర్వాదంగా మారుస్తాడు, అద్భుత కార్యంగా మారుస్తాడు, ఆశ్చర్యకరంగా మారుస్తాడు. ఈ ఆశ్చర్యాన్ని చూడాలి అన్నా, అద్భుతాన్ని చూడాలి అన్నా, మహత్య కార్యాలు చూడాలన్నా ఏం చేయాలా? వేచి ఉండాలా. అలా వేచి ఉండాలి అని అంటే నిరీక్షణ కలిగి ఉండాలా. కాబట్టి అబ్రహాము జీవితంలో ఆలస్యమైంది, కానీ ఆలస్యాన్ని ఇసాకు ద్వారా అద్భుతంగా మార్చాడు దేవుడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు కొన్ని మనం పరిస్థితి పట్ల, ఇప్పుడు ఇంట్లో కుమారులున్నా కుమార్తెలున్నా, లేకపోతే మన పరిస్థితులు మారకపోయినా మనం ప్రార్థన చేస్తే ప్రార్థన నెరవేరట్లేదని అనుకుంటాం. నెరవేరుతుంది, దేవుడు ఆలకిస్తున్నాడు. కానీ అది నెరవేర్చడానికి ఒక సమయం ఉంది. దేవుడు నెరవేరుస్తాడు. కానీ ఈలోపు మనం ఏం చేయాలా? విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచి కనిపెడితే అవన్నీ నెరవేరుతాయి. అట్టి విధంగా మీరు ఉండండి, దేవుడి దైవ దీవెనలు పొందండి. ఆమేన్. ఇట్టి వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.